ఈనాటి ఆర్కే న్యూస్ వారి ఆధ్వర్యం మరియు క్రాంతి కిరణము వారి ఆధ్వర్యంలో ఈ యొక్క విద్యానికేతన యొక్క సంస్థ వారు ఈ యొక్క సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. ఈరోజు నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు విద్యార్థినులు సైన్స్ పరంగా చేసినటువంటి వారి యొక్క తీర్చిదిద్దే విధంగా విద్యానికేతన సంస్థ ముందుకు వచ్చింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు ఎంతో మరి పిల్లలలో ఉత్సాహము మరి విద్య పట్ల కానీ ఈ సైన్స్ పట్ల కానీ వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని పెంచే విధంగా ఈరోజు విద్యా సంస్థ ఆధ్యాత్మిక శక్తిని కానీ మెడిటేషన్ కానీ గురుగారు అయినటువంటి మా పెద్దలు అయినటువంటి శంకరయ్య సార్ గారు మరి మెడిటేషన్ చేయిస్తూ మరి పిల్లలందరినీ కూడా మంచి ఆధ్యాత్మిక శక్తిని పెంచే విధంగా మంచి ధ్యానపరులుగా తీర్చిదిద్దే విధంగా విద్యను స్పోర్ట్స్ సైన్స్ పరంగా అన్ని విధాలుగా ఈ యొక్క స్కూల్లో మంచి ఉత్తీర్ణతలుగా తీర్చిదిద్దే విధంగా దిశగా టీచర్లందరూ కూడా సహకరిస్తున్నారు. చాలా వరకు సంతోషం. ఇలాంటి ప్రైవేట్ స్కూల్స్లో అన్ని స్కూల్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టి అవేర్నెస్ చేసి పిల్లలకు మంచి ఉత్తీర్ణత పెంచుతారని చెప్పేసి తద్వారా తెలియజేస్తా ఉన్నా. Activity name is a biogas plant. Biogas plant is a mixture of gases, mainly methane and carbon dioxide, such as manure and household air, collectively are called biomass. Gobar gas is a biogas generated out of cow dung and procedure the plant and animal waste. Biogas consists of pipes into the digest from cattle sheds. It requires water. The bacteria present in the wastes help to break them down to produce methane, which is బయోగ్యాస్ ఉత్పన్నం తయారు చేసే దాని గురించి అవును వేస్టేజ్. Our project name is Human Digestive System. The breaking down food substances into simple substances is called digestion. మానవుడు తిన్న ఆహారం అనేది సబ్స్టాన్సెస్ గా చేంజ్ అవ్వడమే ఈ డైజెషన్ అని పిలుస్తాము. The food process passes through continuous shape which canal begins at the ends rectum and anus. ఎన్నో క్లాస్? 7. ఏం రెది జిబ్రా ఏం కలర్ది? వెరీ గుడ్. ఓకే.